వలన నీటిలో నుంచి కరెంటు పుడుతుందా లేదా, అలాగే స్త్రీ శరీరంలో ఈ ఏలు అగ్ని, ఈ ఏలు వాయువు, ఈ రెండింటినీ కలిపి ఇలా 11 సార్లు రుద్దితే అగ్ని పుడతాదట బొడ్డులో. దాన్ని జఠరాగ్ని అన్నారు. మామూలుగా రుద్దమంటే రుద్దరు, అందుకని ఒత్తులు చేసి వెలిగించవే ఆడపిల్ల అన్నారు. 364 ఒత్తులు ఇలా రుద్దితే 11 సార్లు రుద్దితే 10 ఒత్తు అవుతాయి. 11 × 365 4150 సార్లు కార్తీక మాసం రాబోయే ముందు ఇలా రుద్దితే నీ గర్భసంచి ఇన్ఫెక్షన్ తగ్గి గర్భసంచికి రియల్ ఎక్సర్సైజ్ దొరికి ఇక్కడ రుద్దటం వలన ఇక్కడ ఒత్తిడి కలిగి 29 నుంచి 31 రోజుకి నెలసరి ఖచ్చితంగా వచ్చి తీరుతాది. అలా చేసిన ఒత్తి అక్కడ వేసి ఎలిగిస్తే ఆ ఒత్తి గడియపాటి ఎలగాలట. అంటే 7 నిమిషాలు లేదా కనీసం అరగడియ వెలగాలి. అంటే 3.5 నిమిషాలు ఆ ఒత్తి వెలిగితే నానితే ఆ ఒత్తి ఒక మెడికేటెడ్ సిద్ధాంతాన్ని పొంది ఉంటుంది, ఒక శక్తిని కలుగుతుంది. అది ఆవు నీటిలో ఒత్తి నానటం. ఏ ఇళ్ళైతే వంగి ఆ దీపాన్ని వెలిగిస్తాడో ఆ వెలిగించేటప్పుడు అది పైరవంగానే అంటుకోగానే దాంట్లో నుంచి ఒక వస్తువు బయటికి వస్తుంది. దాన్ని తెలుగులో పొగ అన్నారు, సంస్కృతంలో శిఖ అన్నారు. వద్దనుకున్న వంగి వెలిగిస్తుంటే కనుక ఆమె బిడ్డ అది కుడిముక్కులో నుంచి లోపలికి వెళ్ళిపోతాది, పాము పొగిలోకి వెళ్ళిపోయినట్టు. లోపల ఒక అరగడియ అంటే అర సెకండు లోపల అంతా తిరిగి ఎడముక్కులో నుంచి బయటకు వచ్చాయి. ఆవు నేతిలో నానిన ఒత్తిని వెలిగించినప్పుడు వచ్చిన పొగ పీలిస్తే నీకు ఆరోగ్యం దొరుకుతుంది మొత్తైదువా. అందుకని దీపాన్ని ఆవు నేతిలో నానబెట్టి వెలిగించాలి. ఆమదంలో నానబెడితే ఉపయోగం లేదు. ఇది మన కోసమే, దేవుడి కోసం కాదు. అప్పుడు అడిగారట విష్ణువు, మరి అందరూ వెలిగించాలి అంటున్నారు, అందరికీ ఆరోగ్యం కావాలి, మరి ఆవు నెయ్యి అంటే 1500 కిలో సామాన్యులకు కుదురుతా? అప్పుడు వేదవ్యాసుడు ఈ ఆడవాళ్ళందరికీ ఒక మంత్రాన్ని ఇచ్చాడట. సారు సరి ఏకపర్యంతే గోకృత దీపం కృత్వా శ్రీమూర్తి. అమ్మా ఆడపిల్ల, ముత్తైదువా, ఓ కోటీశ్వరాలా, ఓ కోటికి లేనిదానా, సారు సరి సంవత్సరానికి ఏకపర్యంతే ఒక్కసారి గోకృతం అంటే ఆవు నేతితో దీపాన్ని వెలిగించు. ఆ ముక్కులోకి వెళ్ళిన పొగ వలన నీకు ఆరోగ్యం దొరుకుతుంది. అదే కార్తీక పౌర్ణమి రోజున నువ్వు వెలిగించే కార్తీక దీపానికి అర్థం. కార్తీక దీపం అంటే 8:30కి వచ్చే దిక్కుమాలి సీరియల్ కాదు. కార్తీక దీపం అంటే శివాలయంలో వెలిగించే దీపం. ఆ దీపాన్ని ఆ 5 కలిసి వెలిగిస్తున్నారు. మీరు కూడా చూసి తరించండి. వాళ్ళంతా ఓంకార శబ్దం చేస్తారు.